సిరిసిల్ల ఇన్ఛార్జి గారు మహేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అయితే కార్యకర్తలకు సంబంధించిన అంశంలో అవకాశాలు, ప్రభుత్వ అవకాశాలు, పార్టీ అవకాశాలను పెంచడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా వారు ఓట్ చోరీ మీద ఒక ప్రదర్శన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓట్ చోరీ ఏ విధంగా జరిగిందనే అంశాన్ని మీద వారు రాజకీయ చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసిన దాన్ని మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంశం కూడా రేపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వారన్నట్టుగా యూరియాతో పాటు యూరియా ముసుగులోనే బీఆర్ఎస్ బీజేపీ మైత్రి బంధం కనబడ్డది. ఇలా కేటీఆర్ కాదు కదా ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు కూడా కేసీఆర్. ఇక్కడ తెలుగు బిడ్డను, తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి పెట్టింది. కేసీఆర్ నువ్వు పెట్టు. తెలంగాణకు యూరియా ఇవ్వని బీజేపీ ఎన్డీఏ వైపా, యూరియా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఇండియా కూటమి వైపా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న కేటీఆర్ ఏదో మాట్లాడిండు, మేము యూరియా ఇస్తే మేము కాంగ్రెస్కి అయితే ఓటేయమంటున్నాడు. ఆయన యూరియా ఇవ్వాలన్నట, కాంగ్రెస్కి అయితే ఓటేయమంట. అంటే ఏంటి, బీజేపీకి ఓటేస్తామనే కదా. ఇప్పుడు డొల్లతనం బయటపడ్డది కదా. కాబట్టి ఇవాళ బాబు కానీ, అంటే చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా ఇటువైపు కేసీఆర్ గారు కానీ తేలిపోయింది. కాంగ్రెస్ ఒకవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ బీజేపీ వైపు అయిన పరిస్థితిని మేము గమనించినాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు ఈ కార్యాచరణ ఏదైతే మేము ఇప్పుడు జిల్లాల వారీగా చేస్తున్నామో, ఈ కార్యాచరణ దేశవ్యాప్తంగా చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇలా తెలంగాణ ప్రజలు ఎట్లా చేసినరో రేపు దేశ ప్రజలు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం పతనం ఖాయం. ఇలా ప్రజలే చెప్తున్నారు. ఓట్ చోరీ అనేది ఇలా దేశం మొత్తంగా, ఈ ఓట్ చోరీ నుంచి బీజేపీని ఎవ్వరు కూడా కాపాడలేరు. ఓట్ల దొంగల్ని ఇలా బీజేపీని ఎవరు కూడా నమ్మట్లేరు. కాబట్టి ఇలా ఇంకింత అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. కాబట్టి ఇలా తెచ్చిన బిల్లు కూడా ఒక నెల రోజులు జైల్లో ఉంటేనట వాళ్ళది ఏది పదవి పోవాలన్నట. మరి అట్లా అంటే ఇంతకుముందు జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రులు అయినరు, హోంశాఖ మంత్రులు అయినరు. ఇది కూడా ఒక రాజకీయ కుట్ర. ఏదో ఏంది తెలియని కేసులు పెట్టడం, నెల రోజులు బెయిల్ రాకుండా చేయడం, వాళ్ళ మీద రాజకీయ కక్ష ఉన్న వాళ్ళ మీద వాళ్ళను సాగనంపడానికి చేస్తున్న కుట్ర. కాబట్టి ఇది పోలీసు రాజ్యంగా బీజేపీ మార్చింది. కాబట్టే రేపు దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తారనే నమ్మకం ఉంది. మా కాంగ్రెస్ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో వాళ్ళకు పదవులు ఇవ్వడంతో పాటు వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడమే కాదు, రేపటికి ఒక సైనికుల్లో వాళ్ళని తయారు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.